హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చుక్క కూరాకుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా చుక్క కూరాకు ఒక కట్ట తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి వాటర్తో బాగా క్లీన్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత కడాయిలోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకునేసి ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ పల్లీలు త్వరగా వేగాక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకునేసి పచ్చిమిరపకాయలు వేసి త్వరగా వేయించుకుందాం. ఆ తర్వాత 1 స్పూన్ వరకు నేను జీలకర్ర తీసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది కాసేపు ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా 1 టీ స్పూన్ కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా బాగా ఆయిల్లోనే ఫ్రై అవనిద్దాము. తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చడి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు చేశారండి. సో చాలా బాగుందనేసి ఈరోజు నేను ట్రై చేశాను. ఇదిగోండి, క్లీన్ చేసుకున్న ఆకులన్నీ దీంట్లో వేసేసుకుందాం. ఈ ఆకులంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇవి ఆకులన్నీ 1 నిమిషంలోనే బాగా ఇదైపోతాయండి, ఉడికిపోతాయి. దీంట్లో వాటర్ వచ్చాయి కదండి, ఆ వాటర్ అంతా ఇంకేంత ఫ్రై చేసుకుందాం. తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలను వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇవి ఏదైతే వేయించుకున్నామో వాటిని కూడా వేసుకునేసి బాగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. సేమ్ కడాయిలోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకునేసి ఆవాలు వేసి చిట్లించిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా బాగా త్వరగా ఫ్రై అయ్యేంత వరకు చేయించుకొని ఆ పచ్చడి ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దాన్ని వీటిలోకి వేసేసుకుందామండి. ఇవన్నీ వేసేసుకున్నాను. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి వేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే వేడి వేడి అన్నానికి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.